తెలియకుండా ఉండేవాడు. ఎవడో పనికిరాని లుచ్చా నా కొడుకులంతా కూడా ఏంటో పెట్టుకుంటా అంటారు ట్వీట్లు. పెట్టిన వాళ్ళందరినీ టీడీపీ వాళ్ళు మా వాళ్ళు అనుకుంటే మేమేం చేయలేం. మేము ఎలా చూస్తామరా అంటే కూటమిలో చిచ్చు పెట్టడానికి ఇలాంటి విశ్వ ప్రయత్నాలు అనేది చాలా చేస్తా ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ట్రాప్ లో పడ్డవాడు ఇబ్బంది పడతాడు. ఒకటి సార్, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మొన్న లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే డయాస్ మీద కూర్చోన్నారు. అంటే ప్రతిసారి మేమే వెనక్కేస్తూ రావాలా, మేమే డిఫెండ్ చేయాలా, మేమే అంటే అది కొంత స్టేజ్ వరకే ఉంటుంది ఆ డిఫెండింగ్ కూడా. ఇప్పుడు ఎందుకంటే మహాసేన రాజేష్ అనేవాడు మహాసేన రాజేష్ అనే వాడనే అంటా నేను. ఎందుకంటే వాడు వాడు పోస్ట్ చూస్తే ఒకరిని తగ్గించే క్రమంలో ఒకరిని తగ్గించాలనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది తప్ప వాళ్ళ లీడర్ని పొగుడుకోవాలనే కాన్సెప్ట్ వాళ్ళలో ఉండదు. వాడు ఒక పనికిరాని ట్వీట్ వేస్తాడు. ఇంకోటి ఏంద్రా అంటే ఒక 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 పర్టికులర్ గా ఒక మీడియా ఉంది ఒకటి, వాడనే అంటా నేను. వాడు వీళ్ళకి నిలబడతానాడా, వీళ్ళు ముంచతానాడా నాకు అర్థం కాదు. ఒక మీడియా ఛానల్ అయితే చిలక పలుకులు, పనికిరాని పలుకులు అని చెప్పి కొన్ని శనివారం అయితే ఒక కామెంట్లు పెడతాడు. మీరు ఇదంతా పెడతానారు. అసలు నేనేమంటానంటే మీకు ఎంతకంటే ఒక మంచి స్టఫ్ అయిన కంటెంట్ ఇస్తా. ఏకంగా ఒక మీడియా అధినేత ఏమన్నాడంటే మీరు మాకు పెట్టడం ఎందుకు సార్ జనసేనకి, తెలుగుదేశానికి. వాడు ఏకంగా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు లోకేష్కే పెట్టాడు. వాడు ఏకంగా ఏబిఐ నోడు, సారీ టు సే ద నేమ్, లేదా డోంట్ నేమ్ అండి, మీరు దయచేసి పేర్లు ప్రస్తావన చేయకండి. అది చెప్పలేదు సార్. వాడు ఏకంగా తండ్రి కొడుకే పెట్టాడు. వాడు చెప్పాలంటే ఏకంగా ఫిజికల్ ప్రెజెన్స్ అనే పదాన్ని వాడినాడు. మీరు కానీ చూసినట్టయితే ఎంత దారుణం అంటే అంత దారుణం. మేమే భయపడ్డాం చెప్పాలంటే. విషయం కక్కినాడు అసలు చెప్పాలంటే. ఒక పెద్ద చెట్టు ముందు చిన్న విత్తనం మొలవదు అన్నాడు. చిన్న చెట్టు పెరగదన్నాడు రాగి చెట్టు కింద. మేమేమనుకున్నామంటే అరే ఇది కొంపదీసి పెద్ద చెట్టు అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, చిన్న చెట్టు అంటే జనసేన ఏమో ఇలా చెప్పాడేమనుకుంటే కాదు సార్. ఏకంగా చంద్రబాబు నాయుడు చెట్టు అని చెప్పి చిన్న విత్తనాన్ని, చిన్న మొక్కని లోకేష్ గారు తీసుకొచ్చారు కాన్సెప్ట్ లో. కాబట్టి మీరెవరో అది చూడలేదేమో. ఇదంతా పనికిరాని స్టేట్మెంట్లు. వీడు పిల్లగాడు బచ్చగాలు పెట్టిందంట, దాని మీద ఇంకా బలంగా ఉంది. సో అతను ఇంటెన్షన్ ఏంటో మాకు అర్థం కావట్లేదు, అసలు ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. ఇంతవరకు అతని ఛానల్లో ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పథకాల మీద మాట్లాడిన దాఖలే లేదు. ఎంతసేపు సలహాలు